గ్రానైట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయ గర్జన సభను విజయవంతం చేయాలి, కార్యకర్తల సమావేశంలో సూచించిన ఎమ్మెల్యే. యాపల్గూడ గ్రామంలో కొమరం భీం విగ్రహం ప్రతిష్టాపన చేసి నివాళులు అర్పించిన గ్రామస్తులు. బేడ బుడుగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి, 3 జిల్లాల సైకిల్ యాత్రతో నేతల డిమాండ్. గంగారం గ్రామంలో ఓటర్లు గరం గరం, ఓటుకు నోటు ఇవ్వలేదని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, మోదీ పీఠం కదిలేలా సీఎం కేసీఆర్ వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కోరారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కష్టకాలంలో దేశాన్ని కాపాడే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. విజయ గర్జన సభ విజయవంతం, ప్రతిపక్షాల నోర్లు మోయించాలని ఆయన తెలిపారు. ప్రజల మనను పొందమని దాదాపు 7.5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆనాడు కలలు కన్నా తెలంగాణ ప్రజలను సాకారం చేయడం కోసం కేసీఆర్ నడుము కట్టి మరి ప్రజలను మనం పొంది అనేక రకాల సంక్షేమ పథకాలు ఈ 7 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ గత ప్రభుత్వాల కంటే భిన్నంగా మరి కేసీఆర్ గారు ఈరోజు పేద వర్గాల కోసం, రైతుల కోసం, కులవృత్తుల కోసం మరి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆనాడు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గడ్డ మీదకి వెళ్ళి దేశాన్ని పరిపాలించిన నాయకుడు కూడా పివి నరసింహారావు గారు. ఆ రోజు దేశం తప్పుతో పోతున్న పరిస్థితులలో మరి మంచి సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. మొన్నటిదాన్ని కూడా చంద్రజయంతి ఉత్సవాలు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడో మర్చిపోయింది పివి నరసింహారావు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం యాపల్గూడ గ్రామంలో కొమరం భీం విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమరం కోటేష్, తుడం దెబ్బ నగేష్, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బేడా బుడుగ జంగాలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని బేడా బుడుగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధుబాబు కోరారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో సైకిల్ యాత్ర ప్రారంభించారు. సైకిల్ యాత్ర ప్రకాశం జిల్లా కంబం పట్టణానికి చేరుకుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి దాసిరెడ్డి, విముక్త చిరుతల కక్షి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి సతీష్ కుమార్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. స్థానిక తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారి కులంలో ఉన్నటువంటి వారికి న్యాయం జరుగుతుందని సందర్భంగా
తెలియజేస్తూ మిత్రులు మధుగారు చేస్తున్న బెడగ సంఘాల సంక్షేమం కోసము వారికి రావాల్సిన వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమాలలో మేము ఎన్నంటూ ఉంటాము. మా విముక్త చరిత్రల కక్షి మీకు తప్పకుండా మీకు ఎన్నంటూ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని విముక్త పార్లమెంటు సభ్యుడు ఎంపీ అయినటువంటి తోల్ తిరుమావలన్ గారు పార్లమెంటులో కూడా బెడగ సంఘాల గురించి ప్రశ్నించడం జరిగింది లాస్ట్ టైం. అది వీడియో మన రమణకు చిట్టికి కూడా పెట్టడం జరిగింది. ఏదైనా బెడగ సంఘాల గురించి పార్లమెంటులో ప్రశ్నించినాడనంటే విముక్త చరిత్రల కక్షి పార్లమెంటు సభ్యుడు తోల్ తిరుమావల్ గారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకు తెలుసు బెడగ సంఘాల దుస్థితి ఏందో, వాళ్ళ కష్టాలు ఏందో అని తెలుసు కాబట్టి ప్రశ్నించాడు. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడైనా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బెడగ సంఘాలు మధుగారు చేస్తున్న సైకిల్ యాత్రకు తోడ్పాటు అందించి మీరు కూడా ఆయనకు తోడుగా ఉండి ఆయనను మీరు హక్కులు సాధించుకునేంత వరకు పోరాడాలని, మీ హక్కులు సాధించే క్రమంలో మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా మీకు మేము ఎన్నంటూ ఉంటామని సందర్భంగా విసిక పార్టీ సపోర్ట్ చేస్తుందని ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బెడగ సంఘాల మిత్రులకు సోదరులకు జై భీమ్, జై పూలే, జై భారత్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 31న నిర్వహించనున్న రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు కోరారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఐక్యతా రన్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పటేల్ 146వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. విజేతలకు బహుమతులు అందిస్తామని ఆయన తెలిపారు. పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి కన్వీనర్ పెద్దలు డాక్టర్ రామ్ సింగ్ గారు, అదేవిధంగా కో కన్వీనర్ మిత్రుడు హిమవంత్ గారు, నందకుమార్ గారు, తిరుపతి యాదవ్ గారు, సందీప్ గారు, షాజహాన్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నాగరాజ్ గారు, మిగతా చారి గారు, రేవతి గారు, మన చారి గారు, మిగతా మిత్రులకు రవి, వినోద్, మన నవీను, మిగతా ఈ యొక్క కార్యక్రమంలో మరి గత వారం 10 రోజుల నుంచి పూర్తి సమయం పనిచేస్తున్న పవన్ గారు కానీ, లక్ష్మి గారు కానీ, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇందులో దాదాపు ఒక 300 మంది గత 10 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రతి స్కూల్కి వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చరిత్ర తెలియాలి, పిల్లలకు కూడా భావితరాలకు తెలియపరచాలని చెప్పి క్విజ్ కాంటెస్ట్ ఒక 25 ప్రశ్నపత్రాలతో మరి ప్రతి స్కూల్కి వెళ్ళడము, వందలాది మంది పిల్లలు అందులో పాల్గొన్నారు. ఈరోజు వారికి ప్రైజులు కూడా ఫైనల్ చేసి ఆ లిస్టు స్కూల్ వాళ్ళు మాకు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా నేను 8 సంవత్సరాల నుంచి ఏదైతే నరేంద్ర మోడీ గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మరి మనం కట్టాలి గుజరాత్లో, మరి ఆనాడు నుంచి ఈనాడు వరకు మరి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో స్వచ్ఛత గురించి కూడా, ఆరోగ్యం గురించి కూడా, పిల్లల చదువుల గురించి స్కూల్స్ కాలేజీలు కూడా మేము దత్తత తీసుకున్నాం ఈ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద. ఇక్కడనే కుకట్పల్లిలో ఉన్న డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కూడా మనం తీసుకున్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఇలాంటి చాలా విషయాల్లో చాలా ముందుండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి పెద్దవాళ్ళని పిలవడము, ఈ యొక్క జాతీయతను, జాతీయ భావనను భారతీయుల్లో పెంపొందించడము, మన జాతీయత, మన భారతదేశం యొక్క గొప్పతనం చెప్పడము, మనం తిరంగా జెండా పట్టుకుంటే మనకు 1000 ఏనుగుల బలం రావాలనే ఉద్దేశంతో ప్రతి పిల్లలకు కూడా దేశభక్తి పెంపొందించి జాతీయతవాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న భాగంగా రేపు 31వ తారీఖు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి సందర్భంగా 146వ జయంతి. మరి ఇది వినూత్నంగా మరి ఇంకా పెద్దవాళ్ళని పిలిచి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు మురళీధరరావు గారు, మిస్ ఇండియా శ్రీమతి సుధా జైన్ గారు వారు కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఇంకా అనేక మంది సెలబ్రిటీస్ కూడా రావడం జరుగుతూ ఉన్నది. మీరు కూడా మీ వంతు బాధ్యతగా భారతీయులుగా మనం అందరం కూడా ఆ రోజు పాల్గొని, మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ గెలిస్తే మనలో ఉన్న భారతదేశంలో ఉన్న పౌరులు కొంతమంది దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, పాకిస్తాన్కు అనుకూలంగా మరి నినాదాలు చేయడం అనేది మనము వైరల్లో చూసాం. మనం ప్రతి మీడియాలో కూడా చూసాం, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన దేశానికి వస్తే రాబో తరాలకు మరి ఏ రకంగా ప్రమాదం ఉంది అని తెలియచెప్పడానికి కూడా ఈ రాష్ట్రీయ ఏకతా దివస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం అందరం కూడా భారతీయులం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గ్రామాల్లో
ప్రాథమిక సహకార సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యంలో ప్రతి గింజను కొంటుందని వారు అన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి తెలిపారని చెప్పారు. లబ్ధిదారులకు ఎంఆర్ఓ కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, సర్పంచ్ అంజమ్మ, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా అధ్యక్షులు గంభీరపేట మండల కేంద్రంలోని గోరెంటాల, గైసింగవరం, సముద్రలింగపూర్లో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, మహిళా సోదరులకు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన వడ్లు సంవత్సరం కొనమని భయపెట్టి ఆందోళన చెందొద్దని, మన రైతులకు కష్టం తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు వడ్లు కొనుగోలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, కరుణ సురేందర్ రెడ్డి గారు, ఎంపీటీసీ గారు, లక్ష్మణ్ గారు, మా గ్రామ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరియు వార్డు మెంబర్లు, మరియు సీనియర్ నాయకులు రాజారాం గారు, సదాశివ రెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆల మల్లారెడ్డి గారు, అండ్ మిగతా రైతులు, సొసైటీ వైస్ చైర్మన్ రామంజగౌడ్ గారు, మిగతా నాయకులు అండ్ మా పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ గారు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లి మహేష్ గారు, మహిళా అధ్యక్షురాలు భారతి గారు, మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఇట్టి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇట్టి ఈసారి మద్దతు ధరగా 1960 రూపాయలు ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మాలి వారికి కానీ రైతులకు కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని, అందరినీ ఒకలాగానే చూస్తామని. హుజూరాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం గంగారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు పంచిన 6,000 రూపాయలు తమకు రాలేదని గ్రామ ప్రజలు ధర్నా చేశారు. గ్రామ సర్పంచ్ను అడిగితే బీజేపీ పార్టీలో తిరిగే వారికి డబ్బులు ఇవ్వమని అంటున్నారని స్థానిక మహిళలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా మేము కేసీఆర్కి ఓటు వేయలేదా అని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. డబ్బులు మంచి ఎండ తిరిగి పిల్లలు ఎండేసుకొని పంచించినాక ఒక్కొక్కరు లేవు ఇంటికాడు లేవు అని నా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. నాది వేరే పార్టీ అని నన్ను పక్కకు పెట్టించింది. పక్కకు పెట్టినాక నా భర్తకు నా కొడుకు ఇయ్యాక నాకు ఒకదాన్ని పట్టుకొచ్చినాక నా సర్పంచ్ పంపించిన మనుషులు వాళ్ళ అన్న కొడుకు అదే పార్టీ, నా కొడుకు పార్టీ. వాళ్ళ ఇంకా వచ్చిన వ్యక్తులు 2 శాఖలు కొన్నాల మడికొండ రాయమల్లు, మడికొండ దేవయ్య వాళ్ళ కొడుకులు కూడా నా కొడుకుతో తిరిగింది. వాళ్ళ నా ముగ్గురికి పైసలు ఇచ్చింది సర్పంచ్. మరి నా కొడుకు వాళ్ళతో తిరిగింది కదా, మరి ఎందుకు ఇవ్వద్దు? నా ఒక్కదానికి ఎట్లా ఇస్తారు? ఆ సార్ కూడా వచ్చింది పంచడానికి పైసలు. సార్ మరి నాకు ఇట్లా వేసిండు, మరి నా ఒక్కదానికి ఎట్లా వస్తాయి అన్నయ్య అన్నాక, అమ్మ నీకు ఎవరు పైసలు ఇచ్చారు? నీ పేరేం పేరు అన్న? నా పేరు కొండాల పోచమ్మ. మరి ఎవరు రాసిండ్రు? వచ్చిన పట్టకొండ ఆయనే రాసిండట, మడికొండ సీను అని రాసిండట. ఆ సీను అన్న పిల్లాడే రాసిండు. మరి ఎందుకు రాసాం ఇట్లా పేరు? మరి ఇట్లా ఎందుకు చేస్తారు? మీ ఓట్లోనే కదా సర్పంచ్ అప్పుడు అట్లా చేసిండ్రు, మమ్మల్ని ఇట్లా చేస్తారు. మీరు ఇవ్వకుండా మేము పైసలు ఇవ్వకు, బద్దు పట్టుకొని పో, నేను తీసుకోను, పైసల కోసం ఓటయ్యా, నా ఆత్మ ఎటు అనిపిస్తే అటే ఎత్తా.
పైసలు తీసుకొని ఇయ్యాలి రోడ్డు ఇస్తేనే నీకు ఇల్లు ఇస్తా. నాకు ఇల్లు లేదు సారు, మొత్తం నాది గుడిసనే చూసిండ్రు. ఫస్ట్ ఏమన్నాడు కదా సర్పంచ్ ఒకసారి వచ్చి పరిష్కారం చేయడానికి. బట్టి మాకు ఒక రోడ్ లేదు, మాది 3 ఇళ్ళు, మేము అన్నదమ్ములం వాళ్ళు 3 ముగ్గురం. రోడ్ ఇక్కడ నుండి అక్కడ కనుక రోడ్ లేదు సార్, మరి ఎట్లా సర్పంచ్ మరి ఏరా మాకంటే అన్ని దిక్కులు ఎత్తన్నారు. మరి మాకు ఎందుకు పక్కన పెట్టినామంటే ఈ రోడ్డు రాదు, ఇప్పుడు దీనికి సంవత్సరం లేదు, మాకు డబ్బులు సరిపోవు. మరి సరిపోకుండా ఇల్లు నన్ను కడిగేసి పెట్టమన్నా, లేదు ఇప్పుడు రాదు అంటాడు. మరి సరే నా ఇల్లు సంగతి ఏంటి, ఇల్లు సంగతి ఏంటి అన్నాక ఇల్లు నువ్వు వీటి వేస్తే ఇక్కడ నా పార్టీతో తిరిగితే నీ కొడుకు నువ్వు నీ భర్త కండువ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తా, లేకుండానే నువ్వు పక్కకు పెడతా. నేను ఇటు కండువ కప్పుకోను అటు కండువ కప్పుకోను. ఇలా నువ్వు పిలిచినావు కైకిలికి రమ్మని తిరగడానికి జై కొట్టడానికి, రేపు వాళ్ళు పిలిచారు. నువ్వు ఇచ్చిన కార్డు అందరికి ఇయ్యి, లేకుండా తీసుకోమని వెళ్ళగొట్టిన నేను నా పైసలు తీసుకోలే. ఆ సార్ ఆయన అన్నాడు కదా అక్క నువ్వు రొల్లు పెట్టకు, నేను 2 పేర్లు రాస్తా తింటా అన్నాడు. పాపం ఆయన మళ్ళీ కూడా మా ఇంటి పక్కన రానియాలి, ఈ వాడి నుంచి వేరే వాడ చేసింటాడు ఆయన. ఇది పద్ధతేనా మరి? పైసలు తీసుకుని కొట్టడం తప్పు, అది తప్పని నేను అర్థం ఇచ్చి వెళ్ళగొట్టినా సారు. నువ్వు అందరికి ఇయ్యద్దు, నువ్వు ఎందుకు ఇచ్చి అలవాటు చేస్తావు పైసలు? మేము అడిగినా పైసలు ఇవ్వను, నువ్వు ఎందుకు అలవాటు చేస్తావు పైసలు ఇచ్చుడు? ఈ కైకిలు ఇచ్చిరా ఎప్పుడన్నా? వీటిలో తిరిగితే మేము చేయకుండా పైసలు ఇచ్చిరా? ఇష్టమైన వాళ్ళు లేకుండా లేదు, నువ్వు అలవాటు చేస్తావు. ఈ దొంగ బుద్ధులాంటి అలవాటు చేస్తాక అలవాటు తప్పిరు జనం ఇప్పుడు ఎందుకు పోకుంటారు? వరంగల్లోని హోటల్ గ్రాండ్ గాయత్రిలో ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని మీడియాకు సమాచారం అందింది. విషయం తెలిసిన పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టవద్దని వారించారు. తర్వాత బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీజేపీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, గొజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హన్మకొండ అర్బన్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నేను స్టార్ క్యాంపెయినర్ కాదు, నేను జిల్లా అధ్యక్షురాలను. నేను మాట్లాడే అర్హత లేదా? మాట్లాడొద్దా? ఎందుకు మాట్లాడొద్దు? గురించి మాట్లాడడానికి రాజేందర్ గారి కోర్టు ఏమన్నా మేము అప్పీల్ చేస్తలేము. అన్యాయం జరుగుతుంది. బండి సంజయ్ గారు రైతుల వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్న యొక్క దీంట్లో కూడా తప్పక రైతులు వాళ్ళు న్యాయం ఎటువైపు ఉన్నదో చూస్తారు. ఎవరు అన్యాయం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలుసు. అన్యాయం చేస్తున్న వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకిరేకంటి యేసుపాదం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మార్కెట్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్, మాజీ సర్పంచ్ పన్నాల రాఘవరెడ్డి, కౌన్సిలర్ సుకన్య, జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు. నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల యొక్క ధాన్యం సేకరణ కేంద్రాలని మేము సందర్శించి ఇక్కడ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరియు యాసంగి వరి పంటపై ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం. మన నియోజకవర్గమే కాదు, ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి వాళ్ళ రైతాంగం మొత్తం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రైతులు మొత్తం కూడా ఒక నెల రోజుల నుంచి ధాన్యాన్ని పోసి మార్కెట్లోకి తీసుకొచ్చి పోసి
ఇక్కడ అవస్థలు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఒకసారి చూడండి అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలను మేము కోరుతా ఉన్నాము. మొన్నటి వరకు వచ్చినటువంటి వర్షాలతోటి తడిసి ముద్దైనటువంటి ఆ వరి ధాన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ మార్కెట్లో పోస్తే రేపో ఎల్లుండో తుఫాన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ వస్తున్న వార్తలను బట్టి ఇక్కడ రైతాంగం మొత్తం కూడా కంటి మీద. స్పెషల్ గైడ్ సెక్రటరీగా నగర్కల్ మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నాను. మార్కెట్లో ఇప్పుడైతే గత 15 రోజుల నుంచి మార్కెట్లో రైతులు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో వస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా సెంటర్ ఓపెన్ కాలేదని మనం ఆప్తి మేము ఆరబెట్టుకుంటానికైనా వస్తున్నామని చెప్పేసి మాకు కాగితాలు కూడా రాసి ఇచ్చారు. ఆరబెట్టుకొని మనం తీసుకుపోతామనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ వస్తున్నామని చెప్పారు. మనకి జనరల్గా అయితే ఎప్పుడైనా ఎంఎస్పీ ఆపరేషన్లో కలెక్టర్ గారు మనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే మార్కెట్ యార్డ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ పర్చేజ్ కాబట్టి గవర్నమెంట్ కొనుగోలు స్టార్ట్ అయినప్పుడే మనం రైతులు తెచ్చిపోయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రైతులు ఏమంటే ఇక్కడ మన ఏరియాలో పంట ఒక 15 రోజుల ముందే వచ్చింది. జిల్లా మొత్తంలో కంటే మన దగ్గర ఉన్న రైతులు తొందరగా వేయడం వల్ల ఇక పంట 15 రోజుల ముందు వచ్చినందుకు ఇట్లా మొత్తం అన్ని రాసి. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేయకపోతే వికలాంగులకు పింఛన్లు రావని హెచ్చరించిన వికలాంగుల శాఖ చైర్మన్ వాసుదేవరెడ్డిపై వికలాంగుల సంఘం నేతలు మండిపడ్డారు. పింఛన్లను మీరు ఇచ్చే భిక్ష కాదని మేము పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కు అని అన్నారు. అవహేళన చేస్తూ మాట్లాడిన వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగ సమాజానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని విహెచ్పిఎస్ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం అంజయ్య, విహెచ్పిఎస్ మండల కన్వీనర్ గడ్డం సోమరాజులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విహెచ్పిఎస్ లింగాల గణపురం గ్రామ అధ్యక్షులు బోయిని సాయిలు, దేవరకొండ శంకరయ్య, యాదగిరి అంజయ్య, కొమరయ్య పాల్గొన్నారు. లింగాల గణపురం మండల కేంద్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వాసుదేవరెడ్డి వికలాంగులపై చిన్న చూపు చూశాడు. 3000 పెన్షన్ టీఆర్ఎస్ పోటీ చేయకుండా 3000 పెన్షన్ కట్ చేస్తామని వికలాంగులపై చిన్న చూపు చూశాడు. దీనిపై ఆయన వికలాంగులపై ఎలాగైనా తీసుకోవాలని మనస్ఫూర్తి. తెలంగాణ రాష్ట్రంలో అణచివేత, అవమానం, ఆత్మగౌరవాన్ని కాపాడలేని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. మరి హుజూరాబాద్ ఉప ఎన్నికలు కనుక చూసుకుంటే మరి హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలోని ఒక మారుమూల గ్రామంలో మరి వికలాంగుల సమావేశం ఏర్పాటు చేసిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఓటైతే మాత్రమే మీకు పింఛన్లు వస్తాయి, లేకపోతే మీ పింఛన్లు కట్ అవుతాయి. మరి తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మరి తెలంగాణ సర్పంచ్లే ఉన్నారని, ఒకవేళ వాళ్ళు కనుక తెలంగాణ పార్టీకి ఓటు వేయకపోతే మీ పింఛన్లన్నిటినీ. కర్నూలు జిల్లా డోన్ సబ్ డివిజన్ 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు నాటుసారా, టేట్రా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంచనామా నిర్వహించారు. డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలతో తొక్కించి వాటిని ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ డివిజన్ పరిధిలో ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ డోన్ సబ్ డివిజన్ లెవెల్లో 13 పోలీస్ స్టేషన్స్లో అంతకుముందు మా ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ ఈ ఐడిఆర్ఎక్ తర్వాత ఈ టెట్రా ప్యాకెట్స్ పట్టుకుని కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం, ఆ వాహనాలు సీజ్ చేయడం, ఆ లిక్కరు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ కెమికల్ అనాలిసిస్ పంపించిన తర్వాత దాదాపు 13 పోలీస్ స్టేషన్లకు సంబంధించి 250 కేసుల్లో సీజ్ చేసిన దాదాపు 2000 లీటర్ల ఐడిఆర్ఎక్ ఈరోజు ఎస్పీ గారి ఉత్తర్వులు ఇచ్చారు, దాన్ని డిస్ట్రాయ్ చేయమని. దాని మీదట ఈ మధ్యవర్తి సంవత్సరంలో 13 పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓస్ని వాళ్ళని పెట్టుకుని వాళ్ళ సమక్షంలో మధ్యవర్తినామా రాసి స్టేషన్ వైజు
ఈ ఐడిఆర్ఎక్ ఈ సీజ్ చేసిన ఈ టెట్రా ప్యాకెట్స్ కానీ అవన్నీ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో మాదక ద్రవ్యాల సరఫరాదారులపై రాచకొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ పరిధిలో పనిచేసే అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లతో కమిషనర్ మహేష్ భగవత్ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై, వాటిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి వారి గురించి పోలీసులకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నజరానా కూడా అందిస్తామని అన్నారు. ఈ సమాచారం అందించేందుకు రాచకొండ కమిషనర్ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9490617111 ను కేటాయించినట్లు ఆయన తెలిపారు. యాక్టివిటీ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, అక్కడ పాయింట్ పంప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ పక్క అది మనము దీని దట్ షాప్ ఇస్ క్లోజ్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ దిస్ రిగార్డ్. తర్వాత ఇల్లీగల్ ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మెయిన్ ప్రాబ్లం వాళ్ళతో అయింది. గతంలో కూడా భువనగిరి రూరల్లో ఊరి పేరు గుర్తులేదు, భువనగిరిలో ఒకసారి అక్కడ బ్లాస్టింగ్ అయింది, చనిపోయినారు కొంతమంది. ఎవరికి ఏమైనా తెలుసా సంఘటన గుర్తుందా? అక్కడ బ్లాస్ట్ అయ్యి గౌరవనీయులు సీఎం గారు ఈ మధ్యలో ఈ మాదక ద్రవ్యాల మీద, గాంజాయి మీద పోలీస్ వాళ్ళు స్పెషల్ రేడ్స్ చేయాలని సూచించారు. మా డీజీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ముందు నుంచి ఈ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది డ్రగ్స్కి వ్యతిరేకంగా. ఎక్కడ అని ఈ గాంజాయిలు ఎవరు తాగుతున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి అదే మనం ఇమీడియట్లీ సీజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మా కమిషనరేట్లో 160 కేసెస్లో 7500 kg పైన గాంజా సీజ్ చేయడం జరిగింది. 66 అఫెండర్స్ మీద, డ్రగ్ ట్రాఫికర్స్ మీద పీడీ యాక్ట్ కూడా మనము బుక్ చేశాము. తర్వాత చాలా కేసెస్ ఇప్పుడు ట్రయల్ నడుస్తున్నాయి, దాంట్లో పక్కా కన్విక్షన్ మాకు వస్తుంది. ఈ ప్రజలు కూడా ఎక్కడెక్కడైనా ఈ గాంజాయి బ్యాచ్లు కానీ ఇంకా ఎవరు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ మా వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490617111 ఆ నెంబర్కి సమాచారం ఇవ్వండి. మీ పేరు, మీ నంబర్ క్లుప్తంగా పెట్టాం. మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఏమైనా పని అయితే పక్కా మీకు రివార్డ్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ప్రైవేట్ పాఠశాలను ఎలాంటి అనుమతులు లేకుండా నూతన భవనంలో నిర్వహిస్తున్నారని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సారుగు రాకేష్ అన్నారు. మౌలిక వసతులు లేకుండానే విద్యాబోధన కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రక్కనే మానేర్ కాల్వ ఉన్నప్పటికీ పాఠశాల భవన నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారో అధికారులు తెలపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అనుకోని ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారని ఆయన అన్నారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ముస్తాబాద్ గ్రామంలో గల నవజ్యోతి స్కూల్ ఈ కన్స్ట్రక్షనే మొత్తం కాలేదు. పిల్లలు ఇక్కడికి దొరికొచ్చిన వైనం కనబడుతూ ఉంది. ఇంకోటి ఈ కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. కన్స్ట్రక్షన్లో ఉండే పనులు మొత్తం పిల్లలతో చేపిస్తున్నారు. మీకు ఫీజులు ఇచ్చేది ఈ పనులు చేపించేది కానీ నేను ఈ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కాకముందుకు ఏం ప్రికాషన్స్ లేవు. అసలు ఇక్కడ ఆడుకుందామన్న గ్రౌండ్ కూడా లేదు. అలాగే ఇక్కడ ముంగడ అది రైస్ మిల్ ఉంది, వెనక కెనాల్ ఉంది. పిల్లలకేమన్నా అయితే బరువు బాధ్యతలు మీరు తీసుకుంటారా అని ఈరోజు డిఓ మరియు ఎంఈఓ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే ఒక 1 month బ్యాగు ఎంఈఓ గారికి నేను ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చిన ఎన్ఎస్ఏ మండల తరఫున. ఏమని అధిక ఫీజులు తీసుకుంటారు ప్రైవేట్ యాజమాన్యం. ఇంతవరకు ఒక్కసారి కూడా చర్య తీసుకోలేవు. డిఓకి ఫోన్ చేస్తే డిఓ ఏమన్నాడు, నేను తీసుకుంటాను, నేను ఎంఈఓను పంపిస్తాను. ఇంతవరకు పంపించిన దాఖలు కూడా కనబడతలేవు. ఈ స్కూల్ని చూసుకున్నట్టయితే మొత్తం ఆ ఏడవారి దాన్నే సామాన్లు ఉన్నాయి. రేపు పిల్లలకేమన్నా అవుతుంది. పిల్లల తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి చెప్పారు. పిల్లలతో డెస్కులు మోపిస్తారు అక్కడ పైన ఫ్లోర్లో. దీనిపైన చర్య తీసుకోవాలని ఎంఈఓ మరియు డిఓ గారికి చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
విజయగర్జన సభను విజయవంతం చేయాలి. కార్యకర్తల సమావేశంలో సూచించిన ఎమ్మెల్యే. యాపల్గూడ గ్రామంలో కొమరం భీం విగ్రహం ప్రతిష్టాపన చేసి నివాళులు అర్పించిన గ్రామస్తులు. బేడా బుడుగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి. 3 జిల్లాల సైకిల్ యాత్రతో నేతల డిమాండ్. గంగారం గ్రామంలో ఓటర్లు గరం గరం. ఓటుకు నోటు ఇవ్వలేదని ఆగ్రహం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.